మోషే, అహరోన్‌లు ఫరో దగ్గరికి వెళ్తారు. ఫరో దగ్గరికి వెళ్లి దేవుడు చెప్పిన విషయాలు మొత్తం చెప్తారు. ఏమనంటే, "ఇదిగో మా దేవుడు మా ప్రజల్ని పంపించమన్నాడు. అరణ్య ప్రదేశంలో 3 రోజులు ప్రయాణమై అక్కడ మా దేవునికి బలర్పించి మా దేవుని ఆరాధించాలి. కావున మా ప్రజల్ని విడిచిపెట్టు" అనే విషయాన్ని మోషే, అహరోను ఫరోకు తెలియజేశారు. అప్పుడు ఫరో ఏమంటాడంటే, "మీ దేవుడెవరు? మీ దేవుడు నాకెవరో తెలీదు. మీ దేవుడు మాట విని ప్రజల్ని పంపియాలా" అని సమాధానం ఇచ్చి, దానికి పైగా ఆ ప్రజల యొక్క పనిని కఠినం చేస్తాడు. అంటే ఇటుకలు చేయడానికి గడ్డినివ్వడు. ఇటుకలు చేయడానికి గడ్డినివ్వకపోవడం మాత్రమే కాక, ఆ రోజు పని ఆ రోజు ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే అని తన పనిని కఠినం చేస్తాడు. ఇక ఆ ఇజ్రాయేలు ప్రజల యొక్క నాయకుల్ని కొడతారు. బలవంతం చేస్తాడు. హింసిస్తాడు. బాధపెడతారు. సో, అప్పుడు ఇజ్రాయేల్ ప్రజల నాయకులు ఫరో దగ్గరికెళ్లి మొరపెట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు. ఇక వాళ్ళు ఇబ్బందులు పడ్డారు అని మోషే, అహరోను దగ్గరికొచ్చి ఆ నాయకులు, "మీ వల్లే ఇయన్నీ జరిగింది. మీ వల్లే ఇంత కఠినమైన సమస్య మాకొచ్చింది. ఇంత బాధొచ్చింది" అని చెప్పినప్పుడు మోషే దేవుని దగ్గరికెళ్లి, "ప్రభువా, నన్నెందుకు పంపించావు? హ్మ్. నన్ను పంపించినప్పటి నుండి ఇప్పటిదాకా నీ ప్రజలకి సమస్య పెరిగిందే తప్ప తగ్గలేదు. నువ్వేమాత్రము నీ ప్రజలను